హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 135 పాయింట్స్ డౌన్ అయ్యి 51,360 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 67 పాయింట్స్ డౌన్ అయ్యి 15,293 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 126 పాయింట్స్ గెయిన్ అయ్యి 32,743 దగ్గర క్లోజ్ అయింది. ప్రెజెంట్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఆర్ ప్రెజెంట్ ఇండియన్ సర్కమ్స్టాన్సెస్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయట్లేదు. గ్లోబల్గా ఉంటున్న ఇన్ఫ్లేషన్ అండ్ గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటున్న చర్యలు. మనం రీసెంట్గా మాట్లాడుకుంది ఫెడ్ వాల్ గురించి. ఫెడ్ వాల్ 75 బేసిస్ పాయింట్స్ పెంచారని, కానీ దాని తర్వాత నిన్న ఈవినింగ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా 25 బేసిస్ పాయింట్స్ని పెంచారు. అండ్ ఈవెన్ మార్కెట్ టైంలోనే స్విస్ వాళ్ళు కూడా 50 బేసిస్ పాయింట్స్ని పెంచారు. ఇది ఇంపార్టెంట్ బికాస్ స్విస్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు 2007 నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా వడ్డీ రేట్లను పెంచలేదు. ఎప్పుడు వాళ్ళు డవిష్గానే ఉంటూ వచ్చారు. మీన్స్ ఎకానమీలోకి మనీని ఇన్ఫ్యూజ్ చేయాలనే ఒక మైండ్ సెట్తోనే ఉంటూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం ఆఫ్టర్ 2007 వాళ్ళు కూడా 50 బేసిస్ పాయింట్స్ పెంచుతూ ఫర్దర్గా కూడా రేట్ హైక్స్ ఉంటాయని ఇలా వాళ్ళు చేసిన కామెంట్స్ కూడా మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఇంకా మిగిలిపోయింది బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు. ఫైనలీ వాళ్ళు కూడా ఇవాళ మార్నింగ్ అయితే అప్డేట్ చేశారు. బట్ వాళ్ళొక్కరి డెసిషన్ డిఫరెంట్గా ఉంది. వాళ్ళ పాలసీలో ఎటువంటి చేంజెస్ని తీసుకురాలేదు. అసలు గ్లోబల్గా ఉన్న డిఫరెంట్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్ నేషన్స్లో మనకి ఇలా వడ్డీ రేట్లు పెరుగుతూ ఉండేసరికి ఆ పర్టికులర్ నేషన్స్లో లిక్విడిటీ మీన్స్ ఎకానమీలో ఉన్న మనీ తగ్గుతుందని నాకు వస్తున్న కన్సర్న్స్తో ఇది మన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అది స్టాక్ మార్కెట్కి మంచిది కాదు, కంపెనీ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. మరి ఆ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి వడ్డీ రేట్లు పెంచుతుంటే మార్కెట్ ఎందుకు దాన్ని అంత నెగిటివ్గా తీసుకుంటుంది? వడ్డీ రేట్లు పెరగడం వల్ల మార్కెట్కి ఏంటి రియల్ ఇంపాక్ట్ అని ఆలోచిస్తే వడ్డీ రేట్లు పెంచుతూ ఉండడం కారణంగా ఎకానమీలో లిక్విడిటీ ఆర్ మనీ తగ్గుతుంది. దీంతో కంపెనీస్కి వెళ్ళే ఫండింగ్ ఆర్ ఆ కంపెనీస్ రేస్ చేయాలనుకుంటే బాండ్ మార్కెట్ ఆ డెట్ మార్కెట్ నుంచి మనీని రేస్ చేయాలనుకుంటే అంత ఈజీగా కంపెనీస్ మనీని రేస్ చేయలేవు. సో అది ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్ చేస్తుంది, కానీ ఎకానమీని స్లైట్గా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. నార్మలీ ఎకానమీ ఒక స్ట్రాంగ్ గ్రోత్ రేట్తో గ్రో అవుతున్నప్పుడు మనం ఎంత వడ్డీ రేట్లు పెంచుతున్నా అది ఎకానమీని నెగిటివ్గా ఇంపాక్ట్ చేయదు. కానీ ఎకానమీ గ్లోబల్గా ఉన్న కొన్ని రీజన్స్తో స్లో డౌన్ అవుతూ ఉంటే, ఆ స్లో డౌన్ అవుతున్న టైంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందని మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలని వడ్డీ రేట్లు పెంచుతుంటే అది ఫర్దర్గా ఎకానమీని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అది ఫర్దర్గా రెసెషన్కి దారితీస్తుంది. అమెరికాలో రెసెషన్ వస్తుందని ఇలా లాస్ట్ 2.5 months నుంచి కూడా మనకి ఆర్టికల్స్లో డేటా అయితే పబ్లిష్ అవుతుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒక డేటా పాయింట్ మన వరకు వస్తుందంటే అది మార్కెట్ ఆల్రెడీ ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా డిస్కౌంట్ చేస్తూ వస్తుంది. ఇక్కడ నుంచి చాలా మంత్స్ బ్యాక్ నుంచి ఈవెన్ వడ్డీ రేట్లు ఇంకా కూడా ఫెడ్ వాళ్ళు పెంచినప్పటి నుంచే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ని స్టార్ట్ చేశారు. బికాస్ అందరికీ తెలిసే టైంకి వడ్డీ రేట్లు పెంచుతారు, ఇలా ఎకానమీ వీక్ అవుతుంది, రెసెషన్ ఇవన్నీ వచ్చి ఆర్టికల్స్లో పబ్లిష్ అయ్యి మనం చదివే టైంకే మార్కెట్ ఫాలో ఉంటుంది. కాబట్టి మార్కెట్లో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ఫ్యూచర్లో వచ్చే ఈవెంట్స్ని ప్రెసెంట్ డిస్కౌంట్ చేస్తూనే వస్తూ ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ఉంటున్న ప్రతి ఫాల్ ఈ రోజు వచ్చిన ఈవెంట్ని దృష్టిలో ఉంచుకునే కాదు, ఈవెంట్ కారణంగా అప్కమింగ్ టైమ్స్లో ఎకానమీపై అండ్ కంపెనీస్పై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని ముందుగానే ప్రెసెంట్ వాల్యుయేషన్స్ పరంగా డిస్కౌంట్ జరిగే ప్రయత్నం స్టాక్ మార్కెట్లో అవుతూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం ఏ లెవెల్స్ని ఎలా గమనించాలని. బట్ బేస్డ్ అపాన్ మ్యాక్రో పిక్చర్ లైక్ ఈ వడ్డీ రేట్ల గురించి కానీ ఇన్ఫ్లేషన్ గురించి కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మార్కెట్కి ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఒకటి, సెంట్రల్ బ్యాంక్స్ పెంచుతున్న ఈ వడ్డీ రేట్లు ఇక ఫర్దర్గా పెంచకుండా పీక్ అవ్వాలి. పీక్ అంటే ఇక అంతకు మించి ఇంకా ఫర్దర్గా పెంచుకుంటూ వెళ్ళడం కాకుండా ఎకానమీలో ప్రెసెంట్ ఉన్న లిక్విడిటీ ఓవర్ ద టైం మెయింటైన్ అవుతుందన్న క్లారిటీ మార్కెట్కి రావాలి. లేదంటే ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పబ్లిష్ అవుతుంటుంది కదా, ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, అది మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో కూల్ ఆఫ్ అవుతూ ఉండాలి. మీన్స్ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తుంటే ఈ మంత్ ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటే ఇన్ఫ్లేషన్ కారణంగా మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వదు. కానీ అంత ఇన్ఫ్లేషన్ వస్తున్నప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు వడ్డీ రేట్లు పెంచకుండా ఉంటాయి, ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా పెంచుతాయని ఒక ఫియర్స్తో కూడా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. సో కాబట్టి బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళు మాత్రం మంత్ ఆన్ మంత్ మీకు పబ్లిష్ అవుతున్న సిపిఐ డేటాని గమనిస్తూ రండి. అది లాస్ట్ ఫ్యూ మంత్స్తో కంపేర్ చేస్తుంటే పీక్ ఫామ్ అయింది. మీన్స్ ప్రీవియస్ మంత్స్లో వస్తున్న డేటాని బ్రీచ్ చేసి పైకి వెళ్ళట్లేదు, స్లోలీ కర్వ్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుందని మీకు అర్థమవుతున్నట్లయితే దాని ఆటోమేటిక్గా సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటున్న పాలసీ రిలేటెడ్గా కూడా నెక్స్ట్ కమింగ్ మంత్స్లో మనకి చేంజ్ వస్తుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ డేటా నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తే ఎలా మూవ్ అవుతుందన్న డేటాని అర్థం చేసుకోగలుగుతూ ఉంటే దెన్ మార్కెట్ ఫాల్ అండ్ స్టెబిలైజేషన్ రిలేటెడ్గా కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే యాక్టివిటీ ఇన్ఫ్లేషన్కి లింక్ అయింది. కాబట్టి మనం వడ్డీ రేట్ల గురించి ఆలోచించడం కంటే ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచిస్తూ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఆ నెంబర్ కూల్ ఆఫ్ అవుతూ ఉండడం దానిపై ఫోకస్ చేస్తున్నట్లయితే ఒకే ఫ్యాక్టర్ ఆన్ మంత్ బేసిస్ మనం కంపారిజన్కి తీసుకోవచ్చు. ఐ హోప్ నేను చెప్పాలనుకుంటున్న థీమ్ మీకు అర్థమైందని, బట్ నేను ఫాలో అవుతున్న థీమ్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ పర్టికులర్ స్టాక్స్ అయితే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తుంటాయో మార్కెట్ ఫాల్లో అగ్రెసివ్గా వాటిలో ఫాలో వస్తున్నప్పుడు మంచి లెవెల్స్కి వస్తున్నప్పుడు నేను వాటిని కొంత పోర్షన్ యాడ్ చేస్తూ వస్తాను. దీనికి ప్యారలల్గా నేను గమనిస్తున్నది ఇన్ఫ్లేషన్ డేటా. ఇన్ఫ్లేషన్ డేటా ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తుంటే కూల్ అయింది, కర్వ్ డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంది అన్నప్పుడు కూడా ఈవెన్ సపోర్ట్ దగ్గరికి రాని స్టాక్స్, బెటర్ గా ఫాలో అయిన స్టాక్స్ లో కూడా ఎంట్రీని ప్లాన్ చేసే ప్రయత్నం
చేస్తాను. సో అది మీతో కూడా షేర్ చేసినట్లయితే మీరు కూడా యాక్టివ్గా ఈ డేటాని ట్రాక్ చేస్తూ మీ ఓన్గా మీరు డెసిషన్ తీసుకోగలరనే అప్డేట్ చేస్తున్నాను. స్టాక్స్ పరంగా వస్తే జస్ట్ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చి జూమ్ అవుట్ చేశారంటేనే మీకు అర్థమైపోతుంది. అండ్ నిన్నటి వీడియోలో మన వాళ్ళు ఎక్కువగా అడిగిన స్టాక్ విప్రో. మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి కొంత నెగిటివ్గానే మూవ్ అవుతున్నాయి. ఈవెన్ విప్రో కూడా హైస్ నుంచి నియర్ టు 45% దగ్గరగా రీసెంట్ సెషన్స్లో ఫాల్ అవుతూ ఉంది. ఇలా ఫాల్ అవుతుండేసరికి ఏ లెవెల్స్ దగ్గర ఫర్దర్గా యావరేజ్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. అక్టోబర్ 2020 అండ్ మార్చ్ 2021 ఆ లెవెల్స్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎల్లో జోన్ మనకు రెస్పెక్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్ లెవెల్స్కి ప్రెసెంట్ విప్రో వచ్చింది. సో ఇలా అంటున్నాను కదా, నేను నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో విప్రో పెరిగిపోవాలనేం కాదు. బికాస్ గ్లోబల్గా టెక్ కంపెనీస్ రిలేటెడ్గా అంత స్ట్రాంగ్ పాజిటివ్ మొమెంటం ఏం లేదు. బట్ అలానే ఇక్కడ నుంచి 10-20% ఫాల్ అయిపోతుందని మనకి ఏమాత్రం క్లారిటీ ఉన్నా, మీన్స్ 100% మనకు జరుగుతుందని మనకి తెలుస్తున్నా, మన హోల్డింగ్స్ని సెల్ చేసి అలా పడ్డాకే మనం కొంటాం. కాబట్టి ఎగ్జాక్ట్ బాటమ్ మనం ఫైండ్ అవుట్ చేయలేము అనుకున్నప్పుడు ఎయిదర్ మార్కెట్ ఫాలో అవుతూ ఒక బేస్ ఫామ్ చేసిన తర్వాత అయినా, లైక్ ఇలా ఫాలో అవుతూ వెంటనే పెరిగిపోదు కదా, ఒక బేస్ ఫామ్ అవుతుంది కదా, ఆ బేస్ ఫామ్ అవుతున్నప్పుడైనా యాక్టివిటీ తీసుకోవడం మంచిది. లేదంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ నోట్ చేసుకుంటూ ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఫర్దర్గా యాడ్ చేసుకుంటూ ఉండడం అనేది కూడా గుడ్ బిహేవియర్ అవుతుంది. మీరు గమనించండి, అన్ని స్టాక్స్ ఒకలా పడుతూ ఉండవు. బికాస్ డిపెండింగ్ అపాన్ దేర్ సప్లై అండ్ డిమాండ్, అవి ఏ లెవెల్స్ దగ్గరికి వస్తుంటే బయర్స్ అండ్ సెల్లర్స్ వాటిని అట్రాక్టివ్గా చూస్తున్నారని దాన్ని బట్టి ఒక్కొక్క స్టాక్లో ఒక్కొక్క రకమైన ఫాల్ ఉంటుంది. కాబట్టి పర్టికులర్ స్టాక్ ఫాలో అవుతూ ఈ జోన్స్ దగ్గరికి వస్తుండడం 400 to 380 20 పాయింట్ జోన్ ఇమీడియట్గా సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. లేదు ఇంకా మార్కెట్స్ ఫాలో అవుతూ గ్లోబల్గా టెక్ కంపెనీస్లో ఇంకా సివియర్ సెల్ ఆఫ్ వస్తుంటే నెక్స్ట్ సపోర్ట్ 300 అరౌండ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియోకి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టెలికాం సబ్స్క్రైబర్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి. జియో, వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ఏప్రిల్ నెలకు కాను వాళ్ళ టెలికాం సబ్స్క్రైబర్ డేటాను అయితే రిలీజ్ చేశారు. ఇక డేటాను గమనిస్తుంటే జియో వాళ్ళు 16,80,000 సబ్స్క్రైబర్స్ని యాడ్ చేస్తూ ఉంటే ఎయిర్టెల్ వాళ్ళు 8,16,000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఏప్రిల్ నెలలో యాడ్ చేశారు. వెరాజ్ వోడాఫోన్ ఐడియా 15,70,000 సబ్స్క్రైబర్స్ని ఏప్రిల్ నెలకు కాను కోల్పోవడం జరిగింది. ఈ డేటాని స్టాండ్ అలోన్ మీన్స్ కేవలం ఏప్రిల్ నెలకు కానీ చూస్తే మనకు క్లారిటీ ఉండదు. మార్చ్ మంత్తో కంపేర్ చేసి చూస్తున్నప్పుడు జియో బెటర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు, బట్ వెరాజ్ ఎయిర్టెల్ మనకి పాజిటివ్ సబ్స్క్రైబర్ ఎడిషనే కనిపిస్తున్నా కంపేర్డ్ విత్ మార్చ్ మొమెంటం కొంత స్లో అయినట్లు ఎయిర్టెల్లో కనిపిస్తుంది. వెరాజ్ వోడాఫోన్ ఐడియా అంతకుముందు లాస్ అయిన సబ్స్క్రైబర్స్ కంటే ఈసారి కొంత తక్కువ సబ్స్క్రైబర్స్ని లాస్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో వీళ్ళు బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేయాల్సి ఉంది. కండక్ట్ చేసి బైబ్యాక్ రిలేటెడ్గా అప్డేట్ ఇవ్వాలి. కానీ మేము బైబ్యాక్ రిలేటెడ్గా కొంత టైం థింక్ చేయాలనుకుంటున్నాం. డిఫరెంట్ డైమెన్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసి వాటి రిలేటెడ్గా ఫర్దర్గా మేము అప్డేట్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో బైబ్యాక్ని డిఫర్ చేస్తున్నాం అని ఇలా బజాజ్ ఆటో వాళ్ళైతే అప్డేట్ చేశారు కదా. అండ్ ప్రెజెంట్ సోర్సెస్ నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం జూన్ లాస్ట్ వీక్లో బజాజ్ ఆటో వాళ్ళు వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ని ప్రకటించడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ పాసిబుల్లీ June 27 బోర్డ్ మీటింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా అయితే పబ్లిష్ అవుతూ ఉంది. నెక్స్ట్ మ్యాట్రిమోనీ వీళ్ళు 22 జూన్న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బైబ్యాక్ రిలేటెడ్గా అప్డేట్ అయితే చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ డెల్టా కాప్ ఇవాళ స్టాక్ నియర్ టు 12% దగ్గరగా ర్యాలీ అయింది. దీనికి రీజన్ వీళ్ళ అండర్లో ఉంటున్న కంపెనీని వీళ్ళు ఐపీఓగా తీసుకొస్తూ మార్కెట్లో లిస్ట్ చేయాలని ప్రయత్నిస్తుండడం. డెల్టా కాప్ రిలేటెడ్గా ఉన్న డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఈ ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ ఒకటి. అండ్ ఈవెన్ ఆన్లైన్ బిజినెస్ కూడా మోస్ట్లీ క్యాసినో వీటి రిలేటెడ్గానే ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ బిజినెస్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రెవెన్యూస్ 160 crore దగ్గరగా డెల్టా కాప్కి కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఆపరేటింగ్ సైడ్ నియర్ టు 5 crore దగ్గరగా లాస్ అక్కడ మెయింటైన్ అవుతుంది. అలా తీసుకొస్తుంటే డెల్టా కాప్కి ఏంటి పాజిటివ్ అంటే ఇప్పటివరకు ఉండిపోయిన ఈ గేమింగ్ బిజినెస్కి డెల్టా కాప్లో అంత మంచి వాల్యుయేషన్ దొరకపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు వీళ్ళు ఐపీఓగా తీసుకొస్తున్నారు కాబట్టి రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఏ ఐపీఓ కూడా తక్కువ వాల్యుయేషన్లో మీన్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఎప్పుడు రావట్లేదు. కాబట్టి వీళ్ళు హైయర్ వాల్యుయేషన్ కోట్ చేస్తుంటే ఐపీఓ ద్వారా బిజినెస్ కుంటున్న వాల్యుయేషన్ డెల్టా కాప్కి వాల్యుయేషన్ పరంగా పాజిటివ్గా ఉంటుంది. టోటలీ ఐపీఓ ద్వారా 550 crore రైజ్ చేయాలనుకుంటున్నారు. అందులో 250 crore దగ్గరగా ఓఎఫ్ఎస్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రమోటర్స్ తమ వాటాని సెల్ చేస్తున్నారు. వెరాస్ 300 crore ఫ్రెష్ ఇష్యూ ద్వారా రైజ్ చేస్తారు అంటున్నారు. మీన్స్ అది కంపెనీకి వెళ్తుంది. అండ్ ఈ ఆన్లైన్ గేమింగ్ అంటే ఏ గేమ్స్ కవర్ అవుతుంటాయి అనేది కూడా మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఫ్యూ డేస్ బ్యాక్ ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన మెక్వైర్ వాళ్ళు జొమాటో రిలేటెడ్గా కొన్ని కన్సర్న్స్ని చెప్తూ జొమాటో ఒక టార్గెట్ని 55గా ఇస్తున్నారు కదా. ఇప్పుడు అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు గ్లోబల్గా ఎంటైర్ వరల్డ్లో 50 స్టాక్స్ని ఒక లిస్ట్గా చేసి, ఈ లిస్ట్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే గ్లోబల్గా ఉన్న డిఫరెంట్ థీమ్స్, ఆ థీమ్స్లో ఎవరు విన్నర్స్గా ఉంటారు, ఏ పర్టికులర్ కంపెనీస్ విన్నర్స్గా ఉంటారని
ఇండియా నుంచి 2 స్టాక్స్ ని సెలెక్ట్ చేశారు. అందులో ఒకటి రిలయన్స్, ఇంకొకటి జొమాటో. అండ్ జొమాటోని ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అండ్ జొమాటో ఫర్దర్ గా ఎందుకు గ్రో అవుతుందని వీళ్ళు భావిస్తున్నారు ఆ పాయింట్స్ ని మెన్షన్ చేస్తూ నెక్స్ట్ 12 months టార్గెట్ గా జొమాటోకి 82 రూపీ పర్ షేర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎందుకని పాజిటివ్గా చూస్తున్నారని మెన్షన్ చేస్తుంటే వీళ్ళు ఐపీఓగా వచ్చినప్పుడు ఎటువంటి పాయింట్స్ అయితే మనకు కనిపించుంటాయో డిఆర్హెచ్పిలో అవే పాయింట్స్ మోస్ట్లీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లైక్ ఇంట్లో కుక్ చేసుకోవడం తగ్గుతూ బయట ఆర్డర్ చేసుకునే కల్చర్ పెరుగుతుందని, బై FY25 నాటికి 2.8 crore యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ జొమాటో దగ్గర ఉంటారని, అండ్ జొమాటో ఒక ఫుడ్ డెలివరీ బిజినెస్తో పాటు హైపర్ ప్యూర్ బిజినెస్ కూడా గ్రో అవుతుందని వీళ్ళు భావిస్తున్నట్లు. ఈ రీసెంట్ FY22లో 86% జొమాటో రెవెన్యూస్ ఫుడ్ డెలివరీ దగ్గర నుంచి వస్తుంటే 10% హైపర్ ప్యూర్ నుంచి వస్తున్నాయి. ఇది ఫర్దర్గా కూడా పెరుగుతూ ఉంటుంది. రెస్టారెంట్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తూ ఫర్దర్గా ఈ హైపర్ ప్యూర్ బిజినెస్ని పెంచుకుంటారని, ఇది కూడా జొమాటో ఒక వాల్యుయేషన్ని మారుస్తుందని, ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటూ వీళ్ళు 82 రూపీ పర్ షేర్ జొమాటోకి నెక్స్ట్ 12 monthsకి ఇస్తున్నట్టు అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ కోఫోజ్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ నెగిటివ్గా ఉంటున్నా ఈ స్టాక్ పాజిటివ్లో క్లోజ్ అయింది. దీనికి రీజన్ యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు కోఫోజ్ రిలేటెడ్గా ఒక రీసెర్చ్ పేపర్ని అయితే రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఇతర ఐటీ కంపెనీస్తో కంపేర్ చేస్తే మనం రిజల్ట్స్ని కంపేర్ చేసినప్పుడు వీళ్ళ మార్జిన్స్లో అంత వీక్నెస్ కనిపించట్లేదని, వాళ్ళు టైం టు టైం మార్జిన్స్ని బెటర్గా చూపిస్తున్నారని, అండ్ ప్రెసెంట్ ఆర్డర్ పైప్ లైన్ నియర్ టు 11 లార్జ్ డీల్స్ దగ్గరగా ఉన్నాయి. అండ్ స్టాక్ హైస్ నుంచి నియర్ టు 45% దగ్గరగా ఫాల్ అయింది. కాబట్టి రీసెంట్ కంపెనీ పబ్లిష్ చేసిన నెంబర్స్ అండ్ ప్రెసెంట్ వాళ్ళ ఆర్డర్ బుక్ అండ్ ఫ్యూచర్ వాళ్ళు మెన్షన్ చేసిన గైడెన్స్, రెవెన్యూ గైడెన్స్ 20% దగ్గరగా కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ని వాళ్ళు ప్రీవియస్గా మెన్షన్ చేశారు. వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని స్టాక్ ఇక్కడ నుంచి 4700 టార్గెట్ అని ఎలా మెన్షన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ సేమ్ బ్రోకింగ్ కంపెనీ ప్రీవియస్గా 5200 టార్గెట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు గ్లోబల్గా ఉంటున్న సినారియోస్ని బేస్ చేసుకొని కొంత వాల్యుయేషన్ డౌన్ సైడ్కి తీసుకువెళ్తున్నామని, అలా తీసుకువెళ్ళడానికి కూడా మెయిన్ రీజన్ వీళ్ళ ADR లిస్టింగ్ అండ్ బ్యారింగ్ వాళ్ళు మీన్స్ వీళ్ళ రిలేటెడ్గా ఉన్న మెయిన్ ప్రమోటర్ ఎగ్జిట్ అవుతూ ఉండడం, ఇవి వీళ్ళ రిలేటెడ్గా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్లో వీళ్ళు భావిస్తూ ఎంఫసిస్ అండ్ మైండ్ ట్రీతో కంపేర్ చేస్తే 10% డిస్కౌంట్ని వాల్యుయేషన్ పరంగా చూస్తూ 4700 రూపీ పర్ షేర్. ఈవెన్ అలా చూస్తున్నా ఇక్కడ నుంచి 40% దగ్గరగా అప్ సైడ్ ఉంటున్నట్టు నెక్స్ట్ 12 monthsకి ఎక్స్పెక్ట్ చేసినట్లు యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏదైనా ఒక బ్రోకింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆ రీసెర్చ్ ఫ్రేమ్ వీళ్ళు ఎవరైనా రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తున్న టార్గెట్స్ వాళ్ళ వ్యూ, అది వాళ్ళు ఏ టైంలో అయినా టార్గెట్స్ని మారుస్తారు అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. బట్ మనం చూడాల్సింది పాజిటివ్గా టార్గెట్ ఇస్తుంటే ఆ పాజిటివ్ టార్గెట్ బ్యాక్ ఉన్న లాజిక్ ఏంటి, వాళ్ళు ఎందుకని అంత పాజిటివ్గా చూస్తున్నారు, ఆ ఫ్యాక్టర్స్ ఏదైనా మనం కన్విన్స్ అవ్వగలిగేలా ఉన్నాయా లేదా, ఇవి మనం గమనించాలి. అలాగే నెగిటివ్గా ఇస్తుంటే కూడా మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఆర్ చేయాలనుకుంటున్న స్టాక్ వాళ్ళు ఏం నెగిటివ్ మెన్షన్ చేస్తున్నారు, మనం కన్విన్స్ అవ్వగలిగే ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదని చూడడానికి ప్రయత్నించాలి. తప్పితే ప్యూర్లీ టార్గెట్నే మనం ఫోకస్ చేస్తున్నాం అంటే రోజుకి 10-15 దగ్గరగా ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్గా టార్గెట్స్ వస్తుంటాయి. బట్ ఇంపార్టెంట్ కంపెనీస్ రిలేటెడ్గా బై ఆర్ సెల్ చెప్తూ వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడే వాళ్ళు చూస్తున్న డైమెన్షన్ని మనం కూడా చూస్తూ దాని వర్తుందా లేదా అని మన ఓన్ డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ ని టూల్స్ లా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవాళ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ ఆఫ్ టైం ఐ థింక్ 1:50 ఆర్ 2 o'clock అరౌండ్ మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ లో కొంతవరకు డిక్లైన్ కనిపించింది. దీనికి రీజన్ ప్రీవియస్ గా మనకి షుగర్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా షుగర్ స్టాక్స్ ఫాలో అయ్యాయి కదా. ఈసారి కూడా సోర్సెస్ దగ్గర నుంచి ఇది అప్డేట్, ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఏం అప్డేట్ చేయట్లేదు. ఇండియా సీలింగ్ షుగర్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్గా విధిస్తుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీన్స్ ఒక సర్టైన్ లెవెల్ ఉంచుతూ ఆ లెవెల్కి మించి ఎక్స్పోర్ట్స్ చేయకూడదని షుగర్ కంపెనీస్కి ఒక రెస్ట్రిక్షన్ని ఇండియన్ గవర్నమెంట్ విధించడానికి పాసిబిలిటీ ఉంటుందనేలా వస్తున్న అప్డేట్స్తో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న షుగర్ కంపెనీస్ చేస్తున్న ఎక్స్పోర్ట్స్పై ఇంపాక్ట్ ఉంటుందేమో అని మార్కెట్ భావిస్తూ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో వాటి రిలేటెడ్గా కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ దీనికి ప్యారలల్గా ఇంకొక పాజిటివ్ అప్డేట్ కూడా షుగర్ కంపెనీస్ ఏవైతే ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తున్నాయో వాటి రిలేటెడ్గా కనిపిస్తుంది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ రిలేటెడ్గా ఉన్న పనులని గవర్నమెంట్ రివ్యూ చేస్తుందని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ని ఈ ఇథనాల్ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్గా కూడా గవర్నమెంట్ స్పీడప్ చేస్తుందని ఇలా కూడా సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ బిజినెస్ జూట్ అండ్ ఈవెన్ టీ అలాగే లెదర్ బిజినెస్ చేసే చేవియట్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇప్పటివరకు BSEలోనే లిస్ట్ అయ్యారు, కానీ June 28 నుంచి NSEలో కూడా ట్రేడ్ అవుతారని వస్తున్న అప్డేట్స్తో స్టాక్ నెగిటివ్ నుంచి పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ రామా స్టీల్ ట్యూబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు July 5th వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా అప్డేట్ చేస్తారంటున్నారు. సో స్టాక్ స్ప్లిట్ అంటున్నా, బోనస్ అంటున్నా, ఇంకొన్ని సందర్భాల్లో బైబ్యాక్ అంటున్నప్పుడు కూడా స్టాక్స్లో ఇలాంటి పాజిటివ్ మూవ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ కమింగ్ టు నెంబర్స్, ఈ కంపెనీ ఓవర్ ద ఇయర్స్ కన్సిస్టెంట్గానే పర్ఫామ్ చేస్తూ వస్తుంది. అండ్ ఈ యాక్టివిటీని కూడా గమనించాలి. ఎప్పుడూ లేనంత విధంగా డిసెంబర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్లో ప్రమోటర్స్ సిగ్నిఫికెంట్గా వాళ్ళ వాటాన్ని పెంచుకోవడం కూడా జరిగింది. మనం మొన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. 1,65,00,000 హోల్డ్ చేసిన రాకేష్ జుంజున్వాలా గారు డెల్టా కాప్లో
75 ల్యాక్ షేర్స్ దగ్గరగా జూన్ 1 నుంచే సెల్ చేసుకుంటూ వచ్చారు. అలా సెల్ చేయంగా తన దగ్గర మిగిలింది 90 ల్యాక్ షేర్స్ మాత్రమే. బట్ ఇవాళ మార్నింగ్ 66 ల్యాక్స్ షేర్స్ దగ్గరగా డెల్టా కార్ప్ షేర్స్ దగ్గరగా మార్నింగ్ ట్రాన్సాక్షన్ జరిగిందని. సో ట్రాన్సాక్షన్ అంటే బయ్యర్ ఉంటారు, సెల్లర్ ఉంటారు. ఈవెన్ స్టాక్ పెరుగుతున్నా ఆ ట్రాన్సాక్షన్ బ్యాక్ రాకేష్ జుంజున్వాలా గారు ఉన్నారు అనేలా మార్కెట్లో బజ్ నడుస్తుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ డెల్టా కార్ప్ అనే కాదు, తను హోల్డ్ చేసిన మోస్ట్ ఆఫ్ ద షేర్స్లో కూడా రీసెంట్ టైమ్స్లో సెల్లింగ్ చేస్తున్నారని అండ్ తను హోల్డ్ చేసిన స్టాక్స్ అవి ఇవాళ ఎలా రియాక్ట్ అయ్యాయన్న డేటాని కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అయితే హైలైట్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ టాటా మోటార్స్ సిఎఫ్ఓ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెన్షన్ చేస్తున్నది ఈ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ అనేది స్ట్రాంగ్గా అప్కమింగ్ టైమ్స్లో ప్లే అవబోతుందని అండ్ ఈవీ బిజినెస్ వీళ్ళది క్యాష్ పాజిటివ్ బై 2025లో అవుతుందని అండ్ ఈవెన్ వీళ్ళ జేఎల్ఆర్ కూడా వీళ్ళు ఎప్పటి నుంచో మెన్షన్ చేస్తున్న అప్డేట్ ఇది. వీళ్ళ నెట్ డెట్ జేఎల్ఆర్ రిలేటెడ్గా 0 అవ్వనుంది నెక్స్ట్ 2 yearsలో అని. టాటా మోటార్స్ ప్రెజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్తో పాటు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని కూడా ఆటో ఇండస్ట్రీలో పర్టికులర్లీ టాటా మోటార్స్ రిలేటెడ్గా తీసుకురావడానికి గ్రూప్ ప్రయత్నిస్తుందనేలా టాటా మోటార్స్ సిఎఫ్ఓ అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. చాలా టైం బ్యాక్ నుంచి డిస్ టీవీకి సంబంధించిన ప్రమోటర్స్కి అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళకి ఇష్యూ రన్ అవుతుంది. అండ్ జూన్ 24th జరగబోతున్న డిస్ టీవీ యొక్క ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్లో జరగబోతున్న ఓటింగ్కి ఎస్ బ్యాంక్ వాళ్ళు ఓట్ వేసే రైట్ ఇవ్వకండి, బికాస్ ఎస్ బ్యాంక్ డీమ్యాట్ అకౌంట్లో ఏ షేర్స్ అయితే ఉన్నాయో అవి మాకు సంబంధించిన షేర్స్ అని డిస్ టీవీ ప్రమోటర్స్ హైకోర్టును అయితే ఆశ్రయించారు. బట్ హైకోర్టు వాళ్ళు డిస్ టీవీ ప్రమోటర్స్ కి పాజిటివ్ గా తీర్పు ఇవ్వకుండా వాళ్ళు వేసిన పిటిషన్ ని డిక్లైన్ చేయడం జరిగింది. సో అప్కమింగ్ డిస్ టీవీ యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఎస్ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఓట్ వేసేందుకు ఎలిజిబుల్ గా ఉంటారు. నెక్స్ట్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది యాక్చువల్ గా ప్రీవియస్ గా ఉన్న అప్డేటే. రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు తెలంగాణలో 24,000 crore ఇన్వెస్ట్ చేసి ఆమ్లాయిడ్ డిస్ప్లేస్ని తయారు చేయడానికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేస్తారని ఇప్పుడు వస్తున్న అప్డేట్. తెలంగాణ గవర్నమెంట్తో వీళ్ళు ఎంఓయూని కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా డిస్ప్లే యూనిట్ని తెలంగాణలో స్టార్ట్ చేస్తారనేలా రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. బట్ ఈ సేమ్ అప్డేట్ మనకి June 13 కూడా వచ్చింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 15,180 అండ్ అప్ సైడ్కి వెళ్తుంటే 15,320 అండ్ అబోవ్ 15,480 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వస్తుంటే 32,560. ఇవాళ మీరు గమనిస్తే ఓపెనింగ్ పాయింట్ నుంచి కూడా ఆ లెవెల్లోనే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంది. మనకి నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 32,880 ఇవాళ లాస్ట్ 1 అవర్లో మనకు ఫేస్ చేసిన రెసిస్టెన్స్ అండ్ అబోవ్ 33,120. అండ్ ఇఫ్ క్యాండిల్ స్టిక్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇక్కడ ఫామ్ అవుతున్న ప్యాటర్న్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్లో ఫామ్ అవుతున్న ప్యాటర్న్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. బట్ బేస్డ్ అపాన్ ఆప్షన్ చైన్ డేటా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్కి వెళ్తుంటే 15,500 గుడ్ కాల్ రైటింగ్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ 15,000 దగ్గర స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనిపిస్తుంది. సో 15,000 to 15,500 ఈ జోన్లో మార్కెట్ ట్రేడ్ అవుతుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.